హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక వసుంధర తులసి అని కలవరిస్తుంటే ఇంతలో డాక్టర్ పిలిచి, అమ్మా ఇక్కడ తులసి అంటే ఎవరమ్మా? నేనే డాక్టర్, చెప్పండి. పేషెంట్ నిన్ను కలవరిస్తుందమ్మా, లోపలికి వెళ్ళండి. తులసి ఆగు, నేను కూడా వస్తాను. మా అమ్మకు ఏమైనా కావాలి, నీ సంగతి చూస్తాను, నీ పతనం పడతాను చెప్తా. మా అమ్మ వాళ్ళు బ్రతుకుంటే సరే, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అలా అంటుంటే తులసి మౌనంగా ఉండిపోతుంది. ఇక వసు తులసిని చూసి, ఖుషికి ఏమైంది మేడం? ఖుషికి బాగానే ఉందని చెప్పారు డాక్టర్స్. ఏ లోటు రాకుండా నువ్వు ఖుషిని జాగ్రత్తగా చూసుకోవాలి తులసి. తనని చూసుకునే బాధ్యత నీదే. తనను ఎప్పటికీ వదలనని నాకు మాట ఇవ్వు తులసి. నీకు మాటిస్తున్నాను మేడం, ఇక నుంచి ఖుషి నా కూతురు. ఇలా చెప్తూ వసుంధర చనిపోగానే సుపర్ణిక తులసి బాగా ఏడుస్తారు. ఇది చూసి తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా వల్లే కదా వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది. నేను ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే హ్యాపీగా ఉండేవాళ్ళు. నా వల్ల 2 ప్రాణాలు బలైపోయాయి అనుకుంటూ తులసి ఏడుస్తుంటే ఇంతలో శ్రీకాంత్ శివాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయి గట్టిగా అరుస్తూ, సార్ మీకేమైంది సార్? లేండి సార్, నా వల్లే కదా మీకు ఇలా జరిగింది. అలా ఏడుస్తుంటే ఇంతలో లక్ష్మి శ్రీనివాస్ వచ్చి, అమ్మ ఏడవకమ్మా, అమ్మ నీ తప్పేముందమ్మా, వాళ్ళకు యాక్సిడెంట్ అయింది, నీ వల్ల కాదు కదమ్మా. అమ్మ నా వల్లే జరిగింది. ఈ కుజదోషం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా, అందుకే వీళ్ళకు యాక్సిడెంట్ అయింది. ఇక నేను కూడా బ్రతకనమ్మా. నా సార్లేని జీవితం నాకు కూడా వద్దమ్మా, నేను కూడా చనిపోతాను అని తులసి అంటుంటే, అమ్మా మరి నువ్వు చనిపోతే ఖుషి బాధ్యత ఎవరు చూసుకుంటారమ్మా? నువ్వు మీ మేడంకి మాటిచ్చావు కదా ఖుషి బాధ్యత నాదే అని. మరి ఖుషి కూడా నీ బిడ్డే కదా, నువ్వు చనిపోతే నీ బిడ్డ అనాథైపోదు? ఒక్కసారి ఆలోచించమ్మా అని లక్ష్మి అంటుంటే బోరున ఏడుస్తుంది. ఇంతలో డాక్టర్ పిలిచి, ఎవరో ఖుషి పాప అంట తులసి అని కలవరిస్తుంది. ఇక్కడ ఎవరైనా తులసి ఉంటే అర్జెంటుగా ఖుషి దగ్గరికి రండి అని అనేసరికి తులసి వెంటనే ఖుషి దగ్గరికి వెళ్ళగానే ఇంతలో సుపర్ణిక వెళ్ళి, ఖుషి ఏమైందమ్మా, నేనున్నాను కదా అని సువర్ణిక మాట్లాడుతుంటే, కానీ ఖుషి మాత్రం, తులసి అమ్మా నాకేమైంది, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, మా నాన్న ఎక్కడున్నాడు తులసి అమ్మా అని అంటుంటే సుపర్ణికకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇంతలో భార్గవ్, ఖుషి పాప మీ నాన్న ఇక లేడు, మీ నాన్న చనిపోయి పైకి వెళ్ళాడు, దేవుని దగ్గర ఉన్నాడు అని చెప్పేసరికి ఖుషి బాగా ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక వెంటనే సుపర్ణిక కోపంతో, ఖుషి పాప ఇక మనం ఇంటికి వెళ్దాం పదా. అత్త నేను మీతోని రాను, నేను తులసి అమ్మతోనే ఉంటాను. నాన్న చెప్పాడు కదా తులసి అమ్మ మన ఇంటికి వస్తుందని. ఇక నుంచి తులసి అమ్మ నా బాధ్యతలే తీసుకుంటుందని నాన్న చెప్పాడు. నేను నీతో రానత్తా. తులసి అమ్మ నాకు నువ్వే కావాలమ్మా అని గట్టిగా ఖుషి ఏడుస్తుంటే ఇక కోపంతో సుపర్ణిక కొట్టబోతుండగా వెంటనే తులసి కోపంతో చెయ్యడ్డు పెట్టి, నువ్వు ఖుషిని కొడతావా? నా కళ్ళ ముంగట నా బిడ్డను కొడుతుంటే నేనెందుకు చూస్తూ ఉంటాను అని అనేసరికి సుపర్ణిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీ కడుపులో పుట్టిన బిడ్డనా అంతగానో ప్రేమ చూపుతున్నావు? నీ వల్లే కదా మా అమ్మ మా అన్నయ్య చనిపోయారు. ఖుషి నా కడుపులో పుట్టకపోయినా పర్లేదు, ప్రేమగా చూసుకునే బాధ్యత నాది. నేను మీ అమ్మకు మాటిచ్చాను. మీ అమ్మ కూడా చెప్పింది కదా ఖుషి బాధ్యతే నాదే అని. మరి నువ్వెలా తీసుకెళ్తావు? అలా అనేసరికి సుపర్ణిక మౌనంగా ఉండిపోతుంది. తులసి నువ్వు నా నుంచి నా కోడల్ని తీసుకెళ్ళావు కదా, చెప్తా నీకు సంగతి. ఇదిలా ఉండగా ఇటు సంతోషేమో వాణితో, తులసియే ఉండడానికే కష్టమంటే ఇప్పుడు ఆ ఖుషి అమ్మాయిని తీసుకొని వస్తుందంట. ఉండడానికి గతి లేదురా భగవంతా అంటే ఈ ఖుషి పాప ఒకటి. ఇక వెంటనే హర్ష, అవునన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే. ఖర్చులు ఎలా ఉన్నాయి అన్నయ్య, ఇంతమంది బాధ్యత మన మీదే పడుతుందన్నయ్య. అదే తమ్ముడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు వాణి సంతోషంతో, ఏవండి మీకు ఒక విషయం చెప్పాలనా, మనం వేరే కాపురం పెడితే బాగుంటుంది. ఏందని గోల, వేరే కాపురం పెడితే ఖర్చులు ఎక్కువ వస్తాయి, ఇక్కడ ఉంటే ఫ్రీగా ఉండొచ్చు, ఖర్చులు కూడా ఏముండవు. నువ్వు నోరు మూసుకొని ఉండు, ఇంకోసారి వేరే కాపురం అంటే మీ అమ్మగారింట్లో తోలుస్తాను.
ఇప్పుడు కానీ తులసి ఖుషీని తీసుకొచ్చిందంటే తులసి అయినా ఉండాలి, ఖుషి అయినా ఉండాలని చెప్దాం. సరేనా హర్ష? ఓకే అన్నయ్య, మీ ఇష్టమే నా ఇష్టం. ఇదిలా ఉండగా శ్రీనివాస్ ఆలోచిస్తూ, అసలు నా బిడ్డ ఏ జన్మలో ఏం అన్యాయం చేసింది, తనకి ఇంత ద్రోహం ఎందుకు చేస్తున్నావు దేవుడా? నా బిడ్డను ఎంతోమంది హేళన చేసి మాట్లాడుతున్నారు. అవన్నీ నా బిడ్డ మనసులో పెట్టుకొని మౌనంగా ఉంది. కానీ ఇప్పుడు జీవితాంతం శిక్ష పడేలా చేసావు కదా, నీకు నిమ్మలంగా ఉందా అని శ్రీనివాస్ తనలో తాను ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి వచ్చి, ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నావు? తులసి గురించే కదా. ఏం బాధపడకండి, తులసికి ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదు. ఇలా మాట్లాడుతుంటే ఇంతలో సుపర్ణిక వచ్చి, ఓహో, ఎవరికి అన్యాయం జరిగింది? మీకు జరిగిందా మాకు జరిగిందా అన్యాయం? నీ బిడ్డ ఏం మందు పెట్టిందో నా కోడలు ఇంటికి రానని అంటుంది అని చెప్పి సుపర్ణిక ఇంటికి వెళ్ళగానే వెంటనే భార్గవ్, ఏంటి సుబ్బు, ఎందుకు ఏడుస్తున్నా? ఊకో సుబ్బు, మీ అమ్మకు మీ అన్నయ్యకు ఇంత అన్యాయం జరుగుతుందని, ఇలా యాక్సిడెంట్ అవుతుందని అనుకోలేదు. చూసావా సుపర్ణిక, ఖుషి నీకు తోడుగా ఉండక ఆ తులసి అమ్మ కావాలని తన దగ్గరికి వెళ్ళిపోయింది. అదే భార్గవ్, నేను కూడా ఆలోచిస్తున్నాను. ఖుషిని నేను ఎప్పుడు హ్యాపీగా ఉంచేదాన్ని, తనకు నచ్చినవన్నీ కొనిచ్చేదాన్ని కదా. మరి నేనత్తని తులసి దగ్గరికి వెళ్ళింది, తులసి ఏ మందు పెట్టిందో. సుబ్బు, ఏడవకు, నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఇదిలా ఉండగా ఖుషి తులసిని హగ్ చేసుకొని, తులసి అమ్మ, మీరెప్పుడు నాతోనే ఉంటారు కదా, నన్ను స్కూల్కి పంపిస్తారు కదా, నాకు నచ్చినవన్నీ కొనిస్తారు కదా, తులసి అమ్మ చెప్పమ్మా. ఖుషి పాప, నీకు అమ్మను కదా, నీకు నచ్చినవన్నీ కొనిస్తాను, ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మరి అమ్మ చెప్పినట్టు వింటావు కదా, కాస్త అన్నం తినమ్మా. అమ్మ, నువ్వే తినిపించు, నేను తింటానమ్మా. సరే అంటూ తులసి ఏడుస్తూ ఖుషీకి గోరు ముద్దలు పెడుతూ ఉంటుంది. ఇదంతా లక్ష్మి శ్రీనివాస్ చూసి ఏడుస్తూ ఉండిపోతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.